Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIIMS Nagpur. And ఈరోజు మన ఎగ్జాంపుల్ సిరీస్లో కొత్త చాప్టర్ హ్యూమన్ ఫిజియాలజీలోనే చాప్టర్ నెంబర్ 17 బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాం. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంపార్టెంట్. హ్యూమన్ ఫిజియాలజీలో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ టాపిక్ గురించి మీకు ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేవి నీట్లో ఫైనల్ నీట్లో వస్తాయి. ఓకే, లెట్స్ స్టార్ట్. రెస్పిరేషన్ in insects is called direct because రెస్పిరేషన్ వచ్చేసి నీకు డైరెక్ట్ అనేసి ఎందుకంటాం ఇన్సెక్ట్స్ లో. ఆప్షన్ ఏ, సెల్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ CO2 డైరెక్ట్లీ విత్ ఎయిర్ ఇన్ ద ట్యూబ్స్, లేకుంటే ద టిష్యూస్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ CO2 డైరెక్ట్లీ విత్ సిలోమిక్ ఫ్లూయిడ్, లేకుంటే ద టిష్యూస్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ CO2 డైరెక్ట్లీ విత్ ఎయిర్ అవుట్ సైడ్ త్రూ బాడీ సర్ఫేస్. The tracheal tubes exchange oxygen and CO2 directly with the hemocoel, విత్ దెన్ ఎక్స్చేంజ్ విత్ ద టిష్యూస్. నీకు ఇన్సెక్ట్స్ లో మనం డైరెక్ట్ రెస్పిరేషన్ అనేసి అంటాం. ఎందుకంటే కనుక నీకు ట్రాకెల్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాకెల్ ట్యూబ్స్ నీకు ఆక్సిజన్ హీమోసీల్ అంటే హీమోసీల్ ఏదైతే ఉంటుందో మన ఇన్సెక్ట్స్ లో, ఆ ఇన్సెక్ట్స్ లో హీమోసీల్ తోనే నీకు ట్రాకెల్ ట్యూబ్స్ డైరెక్ట్ ఆక్సిజన్ అండ్ CO2 అనేది డైరెక్ట్లీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. దెన్ ఎక్స్చేంజ్ విత్ ద టిష్యూ అంటే హీమోసీల్ తో జరిగినాక తర్వాత ఎక్స్చేంజ్ విత్ ద టిష్యూస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇందుకోసం మనము రెస్పిరేషన్ ఇన్ ఇన్సెక్ట్స్ డైరెక్ట్ అనేది అంటాం. ఓకే, ఆప్షన్ డి, ట్రాకెల్ ట్యూబ్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ CO2 డైరెక్ట్లీ విత్ ద హీమోసీల్. నెక్స్ట్, రిగార్డింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ అవర్ రెస్పిరేటరీ సిస్టమ్, మార్క్ ద రాంగ్ ఎంట్రీ. మన రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది కదా, రెస్పిరేటరీ సిస్టమ్ లో ఏ పాయింట్ నీకు రాంగ్ గా ఉంది అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏ, హ్యూమిడిఫైస్ ఎయిర్ చేస్తుంది కదా, ఆఫ్ కోర్స్ చేస్తుంది. నెక్స్ట్, వార్మ్ అప్ ద ఎయిర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ క్లీన్స్ అప్ ద ఎయిర్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది మనకు రెస్పిరేటరీ మన రెస్పిరేటరీ సిస్టమ్ ఏ ఫంక్షన్ ని చేయదు అంటున్నాం. ఓకే, మనం ఫస్ట్ రెస్పిరేటరీ చేసిన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని చూసుకున్నాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ మనం అప్పుడు డిస్కస్ చేస్తున్నాం. లైక్ హ్యూమిడిఫైస్ ద ఎయిర్, బ్రింగ్స్ ద ఆక్సిజన్ టు అవర్ బాడీ టెంపరేచర్. ఓకే, బ్రింగ్స్ ద వచ్చేసి బాడీ టెంపరేచర్. నెక్స్ట్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ ఆబ్వియస్ గా జరగాలి. ఓకే, సో క్లీన్స్ అప్ ద ఎయిర్ అంటే అది తప్పు అనమాట. మన బేసిక్ గా డస్ట్ పార్టికల్స్ ని కొంచెం వరకు చేస్తుంది కానీ మరి మొత్తం క్లీన్ అప్ అలాగా చేయదన్నమాట. సో హ్యూమిడిఫైస్ ద ఎయిర్ కరెక్టే. నెక్స్ట్, వార్మ్స్ అప్ ద ఎయిర్, మన బాడీ టెంపరేచర్ కి ఆ ఆక్సిజన్ లేకుంటే మనం తీసుకున్న ఎయిర్ ని మనకు తెస్తుంది, కరెక్టే. ఆబ్వియస్ గా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది జరుగుతుంది, రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చేసి కరెక్టే. నెక్స్ట్, క్లీన్స్ అప్ ద ఎయిర్ వరకు వచ్చేసి మనము రాంగ్ అన్నమాట. ఓకే, ఆప్షన్ ఇది. ఇక్కడ ఆప్షన్ ఏమో ఇది, ఇక్కడేమో క్లీన్స్ అప్ ద ఎయిర్. ఓకే, నెక్స్ట్, ఏ పర్సన్ సఫర్స్ పంచర్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ ఇన్ అన్ యాక్సిడెంట్ వితౌట్ ఎనీ డ్యామేజ్ టు ద లంగ్స్, ఇట్స్ ఎఫెక్ట్ కుడ్ బి. మామూలుగా ఏమైందంటే ఓ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కి యాక్సిడెంట్ జరిగింది అనమాట. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమైందంటే కన్నా చెస్ట్ క్యావిటీకి పంచర్స్ అనేవి జరిగాయి. ఓకే, కానీ లంగ్ డ్యామేజ్ వచ్చేసి ఏమి లంగ్ మాత్రం ఏ డ్యామేజ్ అవ్వలేదు. ఇట్ కుడ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నీకు రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్ గ్రేడియంట్ కదా. అంటే మనలో ఎప్పుడైతే లో ప్రెషర్ ఉండి బయట ఎక్కువ ప్రెషర్ ఉంటుందో ఆటోమేటిక్ గా ఇన్హలేషన్ జరుగుతుంది. మన లోపల ఎక్కువ ప్రెషర్ ఉండి బయట తక్కువ ప్రెషర్ ఉంటేనే అప్పుడు ఎక్సలేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అది బేసిక్ గా థియరీ అనమాట. ఒకవేళ అలా హోల్స్ పడ్డాయి అనుకోండి, హోల్స్ పడినప్పుడు ఏమైందంటే నీకు ప్రెషర్ గ్రేడియంట్ అనేది డిస్టర్బ్ అవుతుంది, కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతుంది అనమాట. అలా చెస్ట్ క్యావిటీ మీద హోల్స్ పడినప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే బ్రీతింగ్ అనేది సరిగ్గా జరగదు, అంటే స్టాప్ అయిపోద్ది అనమాట, ఆబ్వియస్ గా స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకే, సో సెసేషన్ ఆఫ్ ద బ్రీతింగ్, రెడ్యూస్డ్ బ్రీతింగ్, ర్యాపిడ్ ఇంక్రీజ్ బ్రీతింగ్, నో చేంజ్ ఇన్ రెస్పిరేషన్ కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది. అది తగ్గుతుందా లేకుంటే పెరుగుతుందా అని కూడా కాదు, ఎగ్జాక్ట్ సెసేషన్ జరిగిపోతుంది అనమాట. ఎందుకంటే నీకు ఆబ్వియస్ గా హోల్స్ పడినప్పుడు ఏమవుతుందంటే లోపల ప్రెజర్ బయట ప్రెజర్ ఒకేలాగా అయిపోద్ది అనమాట. అయిపోయినప్పుడు ఏమవుతుందంటే నీకు అసలు ఇంక ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అనేది జరగదు. ఓకే, సో ఆప్షన్ డి, సెసేషన్ ఆఫ్ బ్రీతింగ్. నెక్స్ట్, ఇట్ ఈస్ నోన్ దట్ ఎక్స్పోజర్ టు కార్బన్ మోనాక్సైడ్ ఈస్ హార్మ్ఫుల్ టు అనిమల్స్ బికాస్ కార్బన్ డైఆక్సైడ్ మనం ఎక్కువ ఎక్స్పోజ్ అయితే కనుక దానికి మనము హార్మ్ఫుల్ అనేసి అంటున్నాం. ఎందుకు? కార్బన్ మోనాక్సైడ్, CO2 కార్బన్ మోనాక్సైడ్. ఎందుకంటేనా నీకు కార్బన్ మోనాక్సైడ్ వచ్చేసి CO ఇస్ ఏ పాయిజనస్ గ్యాస్ అంటాం. గ్యాస్ ఏంటంటేనా ఈ CO అనేది ఆక్సిజన్ కి కాంపిటీషన్ ఇస్తుంది అనమాట. హిమోగ్లోబిన్ యూజువల్ గా మనకి ఏంది, హిమోగ్లోబిన్ కి ఆక్సిజన్ అనేది బైండ్ అవ్వాలి. హిమోగ్లోబిన్ కి ఆక్సిజన్ అనేది బైండ్ అయింది అనుకో, మనకి టిష్యూస్ కి ఆక్సిజన్ వెళ్ళేసి మా రెస్పిరేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ అనేది జరుగుతుంది అన్నమాట టిష్యూస్ దగ్గర.
అదే కార్బన్ మోనాక్సైడ్ మనం అనిమల్స్ గాని ఎక్స్‌పోజ్ అయ్యాయనుకోండి, ఈ కార్బన్ మోనాక్సైడ్ వచ్చేసి ఈ ఆక్సిజన్‌కి పోటీ ఇస్తదన్నమాట హిమోగ్లోబిన్‌తో బైండ్ అవ్వడానికి. ఓకే. సీఓ వచ్చేసి ఇంకా సీఓకి ఎక్కువ ఎఫినిటీ ఉండడం వల్ల ఎక్కువ స్టేబుల్ కాంపౌండ్ నీకు ఫార్మ్ అవుతుందన్నమాట. ఆక్సిజన్ హెచ్‌బిఓ2 కంటే హెచ్‌బిసీఓ అనేది ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంటదన్నమాట. అంటే ఆల్‌మోస్ట్ ఎంతుంటదంటే ఆల్‌మోస్ట్ 200-250 టైమ్స్ నీకు ఎక్కువ స్టేబుల్ కాంపౌండ్ అనేది ఫార్మ్ అవుద్దన్నమాట. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ కార్బన్ మోనాక్సైడ్‌తో బాండ్ ఫార్మ్ చేస్తదో. సో ఏం చేస్తది ఆబ్వియస్‌గా ఈ ఆక్సిజన్‌తో నీకు ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇది ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది రెడ్యూస్ అవుద్దన్నమాట. ఇట్ రెడ్యూసెస్ ద ఆక్సిజన్ ట్రాన్స్‌పోర్ట్. ఓకే. సో ఆప్షన్ బి. సింపుల్ ఒకటే రీజన్ హిమోగ్లోబిన్ ఎప్పుడైతే సీఓతో బాండ్ ఫార్మ్ చేసిందో అది 200-250 టైమ్స్ మోర్ స్టేబుల్ దాన్ ద హెచ్‌బిఓ2. సో ఆబ్వియస్‌గా నీకు ఆక్సిజన్ అనేది ట్రాన్స్‌పోర్ట్ అనేది తగ్గుతది. ఎఫెక్ట్ అవుతది. ఓకే. నెక్స్ట్. మార్క్ ద ట్రూ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ విత్ రెస్పెక్ట్ టు నార్మల్ రెస్పిరేషన్. ఇన్స్పిరేషన్ ఈస్ పాసివ్ ప్రాసెస్ వేర్ ఎక్స్‌పిరేషన్ ఈస్ ద యాక్టివ్ ప్రాసెస్. ఇన్స్పిరేషన్ పాసివ్ ప్రాసెస్ అంటే ఎక్స్‌పిరేషన్ వచ్చేసి యాక్టివ్ ప్రాసెస్. నార్మల్ బ్రీతింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ బి ఏంటంటే ఇన్స్పిరేషన్ ఇస్ యాక్టివ్ ప్రాసెస్ వేర్ ద ఎక్స్పిరేషన్ ఇస్ పాసివ్ ప్రాసెస్. నెక్స్ట్ బోత్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పాసివ్ ప్రాసెస్ యాక్టివ్ ప్రాసెస్, బోత్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పాసివ్ ప్రాసెస్. నీకు తెలిసింది నార్మల్ రెస్పిరేషన్ లో ఇన్స్పిరేషన్ అనేది మనము యాక్టివ్ ప్రాసెస్, ఎక్స్ప్రెషన్ వచ్చేసి పాసివ్ గా జరిగిపోతుంది. అంటే వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనర్జీ అనేది నీకు జరిగిపోతుంది అనమాట. ఎక్స్పిరేషన్ అనేది వితౌట్ ఎనీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏటీపీ నీకు ఎక్స్ప్రెషన్ అనేది జరిగిపోతుంది. కానీ ఇన్స్పిరేషన్ వచ్చేసి యాక్టివ్ ప్రాసెస్ అనమాట. ఓకే. సో ఆప్షన్ బి. నెక్స్ట్, a person breathes same volume of air forced by inspiration after having the forced expiration. The quantity is taken. Okay, a person breathes some volume of air by ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ అంటే టీవీ ప్లస్ ఐఆర్వి రెండు తీసుకుంటున్నాడు అన్నాడు అనమాట. ఆఫ్టర్ హ్యావింగ్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ అంటే ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ అంటే ఈఆర్వి కూడా బయటికి వెళ్ళిపోయింటుంది. ఓకే. సో ఈఆర్విని కూడా ఫిల్ చేయాలి. ఈఆర్వి టైడల్ వాల్యూమ్, ఐఆర్వి అంతా ఈఆర్వి. ఆ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ అంటే నీకు రెసిడ్యువల్ వాల్యూమ్ తప్పితే నీకు ఇంకా ఏం ఉండదు అనమాట మన లంగ్స్ లో. ఓకే. తర్వాత ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ తర్వాత ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ కూడా చేస్తాం. అంటే టైడల్ వాల్యూమ్ ఫిల్ అవుతుంది, ఐఆర్వి ఫిల్ అవుతుంది, ఈఆర్వి కూడా ఫిల్ అవుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం? ఆ? దీన్ని మనం వైటల్ కెపాసిటీ అంటాం. ఓకే. వైటల్ కెపాసిటీ. అదే రెసిడ్యువల్ వాల్యూమ్ తో కలిసింది అనుకో అప్పుడు ఏమంటాం మనము? అప్పుడు టోటల్ లంగ్ కెపాసిటీ అంటాం. టోటల్ లంగ్ కెపాసిటీ అంటే వైటల్ కెపాసిటీ ప్లస్ రెసిడ్యువల్ వాల్యూమ్. ఓకే. సో ఇది వైటల్ కెపాసిటీ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మార్క్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు మార్క్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు with respect to in context with the oxygen binding to hemoglobin. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆక్సిజన్ వచ్చేసి హిమోగ్లోబిన్ కి బైండ్ అవ్వాలి. అంటే నీకు ఏమేమి ఉండాలి? లో టెంపరేచర్ ఉండాలి, లో పీసీఓ2 ఉండాలి, హయ్యర్ పిఓ2 ఉండాలి, హయ్యర్ పిఓ2 ఉండాలి, హయ్యర్ పిఓ2 ఉండాలి. ఓకే. ఇక్కడ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి మరి. అండ్ హయ్యర్ పిహెచ్ ఉండాలి. బేసిక్ ఇక్కడ అన్ని ఇచ్చారు. హయ్యర్ పిహెచ్, లోవర్ పిహెచ్, CO2. ఓకే. బేసిక్‌గా ఇక్కడ ఆప్షన్ తప్పిచ్చాడు. ఏదన్నా ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఇచ్చుండాలి. అంటే తప్పిచ్చుండాలి. లైక్ ఎయిదర్ ఇది గాని లోవర్ పిహెచ్ అని ఇచ్చిండు, లేకుంటే హై టెంపరేచర్ అనేసి ఏదో ఒకటి ఇచ్చిండు. అంటే 4 కరెక్టే ఇప్పుడు. 4 కూడా కరెక్టే. హైయర్ పిహెచ్ ఉంటుంది. అంతే కదా! హైయర్ పిహెచ్ ఉంటేనే ఆక్సిజన్ హిమోగ్లోబిన్‌కి బైండ్ అవుతది. కరెక్టే. తర్వాత నీకు లోవర్ టెంపరేచర్ ఉండాలి. అది కరెక్టే. లోవర్ పీసీఓటీ లేకుంటే హైయర్ పీసీఓటీ ఉంటే అప్పుడు కూడా జరగదు. లేకుంటే లోవర్ పిఓటీ ఉంటే అప్పుడు కూడా జరగదు. ఓకే. బేసిక్‌గా 4 ఆప్షన్స్ కరెక్టే. ఏదో తప్పు ఇచ్చుండాలి. కానీ తప్పు ఇవ్వలేదు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ రిగార్డింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్‌కరెక్ట్ రిగార్డింగ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్‌కి ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. మీకు ఇలాంటి క్వెషన్‌లు ఎక్కువ నీట్‌లో కూడా అడగడానికి ఛాన్స్‌లు ఎక్కువుంటాయి. ఎక్కువ ఇలాంటి క్వెషన్‌లు అడగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఓకే. ఈచ్ టెర్మినల్ బ్రాంకియోల్ గివ్ రైజ్ టు నెట్వర్క్ కాల్డ్ బ్రాంకై. తర్వాత ద ఆల్వియోల్ ఈస్ హైలీ వాస్కులరైజ్డ్ అండ్ ద లంగ్స్ ఆర్ కవర్డ్ బై డబుల్ లేయర్డ్ మెంబ్రేన్. ఇది ప్లూరల్. ప్లూరల్ ఫ్లూయిడ్ రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్ ఆన్ ద లంగ్ సర్ఫేస్. ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. లైక్ లంగ్స్ ఆర్ కవర్డ్ బై ద డబుల్ లేయర్డ్ ప్లూరల్ మెంబ్రేన్ అంటాము. ఆల్వియోల్ వచ్చేసి హైలీ వాస్కులరైజ్డ్ కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి ప్లూరల్ ఫ్లూయిడ్ రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్ అది కరెక్టే. ఇంకా ఈచ్ టెర్మినల్ బ్రాంకియల్ క్వశ్చన్ ఈచ్ టెర్మినల్ బ్రాంకియల్ గివ్ రైజ్ టు
నెట్వర్క్ కాల్ ద బ్రాంకై అంటారు. బ్రాంకై తర్వాత నీకు బ్రాంక్యూల్స్ అనేవి వస్తాయి అనమాట బేసిక్ గా. ఏంటంటే రివర్స్ చెప్తున్నాడు. సో ఆప్షన్ తప్పు అవుతుంది అనమాట. ఓకే, సో ద ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద ప్లెక్రల్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్. ఈ 2 క్వశ్చన్ నేను తర్వాత చెప్తాను, చూసి ఒకసారి ఇంకోసారి. నెక్స్ట్, ఇన్సిడెన్స్ ఆఫ్ ద ఎంపైసిమా ఏ రెస్పిరేటరీ డిసార్డర్ ఈస్ హై ఇన్ ద సిగరెట్ హై ఇన్ ద సిగరెట్ స్మోకర్స్. ఎంపైసిమా మనకి ఈ ఎంపైసిమా డిసార్డర్ ఏదైతే ఉందో, ఎంపైసిమా డిసార్డర్ లో నీకు హై సిగరెట్ కాజింగ్ వచ్చేసి నీకు మోర్ కామన్ కాజ్. లైక్ ఎక్కువ అయితే ఎవరైతే సిగరెట్ తాగుతారో వాళ్ళు నీకు ఎంపైసిమా అనేది ఎక్కువ ఉంటది, ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటున్నాడు, ద బ్రాంకియోల్స్ ఆర్ ఫౌండ్ డ్యామేజ్డ్. తర్వాత ఆల్వియోలర్ వాల్స్ ఫౌండ్ డ్యామేజ్డ్. ఈ పాయింట్ డైరెక్ట్ గా ఎన్సీఆర్టీలో ఇచ్చిన. ఎంపైసిమాలో నీకు సిగరెట్ తాగేటోళ్ళు ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళకి ఆల్వియోలర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. ఆల్వియోలర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ బి. నీకు సెవెంత్ క్వశ్చన్, ఎయిత్ ఆన్సర్ మీకు. సెవెంత్ క్వశ్చన్ మళ్ళీ, సెవెంత్ అండ్ ఎయిత్ మీకు లాస్ట్ లో ఇంకొకసారి చెప్తాను. అండ్ రెస్పిరేటరీ ప్రాసెసెస్ ఈస్ రెగ్యులేటెడ్ బై సర్టెన్ స్పెషలైజ్డ్ సెంటర్స్ ఇన్ ద బ్రెయిన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటర్స్ కెన్ రెడ్యూస్ ద ఇన్స్పిరేషన్ డ్యూరేషన్. ఓకే, ఏది అంటే అంటే రెస్పిరేషన్ డ్యూరేషన్ అనేది రెడ్యూస్ చేస్తుంది, అంటే ఫాస్ట్ బ్రీతింగ్ అనేది చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఏంటి అంటేనా, నీకు కీమో సెన్సిటివ్ ఏరియా ఉంటుంది, న్యూమోటాక్సిక్ సెంటర్ గురించి నీకు 2 కంట్రోల్ సిస్టమ్ రెస్పిరేషన్ కంట్రోల్ చేస్తాయని చెప్పాడు మనకి ఎన్సీఆర్టీలో. ఓకే, దాంట్లో కీమో సెన్సిటివ్ ఏరియా, న్యూమోటాక్సిక్ ఏరియా ఉంది. సో నీకు ఏది అంటే ఫాస్ట్నెస్ బ్రీతింగ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మౌంటైన్ ఎక్కడానికి, లేక హిల్ ఎక్కడానికి వెళ్తున్నావు, అలాంటి టైంలో నీకు ఎక్కువ ఆక్సిజన్ అనేది ఉపయోగపడుతుంది, అంతే కదా. ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు నీకు ఏ ఏ ఏ ఏ సెంటర్, ఏ రెస్పిరేటరీ కంట్రోల్ సెంటర్ నీకు రెస్పిరేటరీని అప్పుడు నీకు ఫాస్ట్ చేయలేదు, ఎందుకంటే ఆక్సిజన్ డిమాండ్ పైన పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గుతూ వస్తుంటుంది, అంటే నీకు ఫాస్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ అనేది ఎక్కువ పెరగాలి అప్పుడు. సో అంటే రెడ్యూస్ ఇన్స్పిరేషన్ డ్యూరేషన్ ఏం చేస్తుంది అప్పుడు చేసి వచ్చేసి న్యూమోటాక్సిక్ సెంటర్. న్యూమోటాక్సిక్ సెంటర్ యూజువల్లీ కెన్ రెడ్యూస్ ఇన్స్పిరేటరీ డ్యూరేషన్. ఓకే, సో ఆప్షన్ బి. నెక్స్ట్, CO2 CO2 డిసోసియేట్స్ ఫ్రమ్ ద కార్బమినో హిమోగ్లోబిన్. ఎప్పుడు అంటే CO2 అనేది కార్బమినో హిమోగ్లోబిన్ నుంచి ఎప్పుడు డిసోసియేట్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది అంటేనా, ఎప్పుడైతే నీకు PO2 హై ఉండి అండ్ PCO2 లో ఉంటుందో, ఆటోమేటిక్ గా నీకు ఆ కండిషన్ లో ఏమవుతుంది, కార్బమినో హిమోగ్లోబిన్ నుంచి CO2 అనేది డిసోసియేట్ పక్కకి వెళ్తుంది. సో ఈ రెండు ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఆక్సిజన్ అండ్ CO2 బైండింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ లో టెంపరేచర్, పిహెచ్ కానీ, టెంపరేచర్ కానీ, PO2 కానీ, PCO2 గురించి మాట్లాడతాం కదా. సో దాని మీద మీకు క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ, ఫ్రేమ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ ఏమవుతుంది, CO2 డిసోసియేట్ అవ్వాలంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువ ఉండి PCO2 అనేది తక్కువ ఉండాలి. అలాంటప్పుడు నీకు ఏమవుతుందంటే నీకు డిసోసియేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, ఇన్ బ్రీతింగ్ మూమెంట్స్ ఎయిర్ వాల్యూమ్ కెన్ బి ఎస్టిమేటెడ్ బై. వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ వచ్చేసి నీకు ఎలా ఎస్టిమేట్ చేస్తామంటేనా, బ్రీతింగ్ మూమెంట్స్ లో స్పైరోమీటర్ ద్వారా మనం ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట. ఓకే, స్పైరోమీటర్ హెల్ప్స్ ఇన్ ద ఎయిర్ వాల్యూమ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఎయిర్ వాల్యూమ్ వచ్చేసి నీకు స్పైరోమీటర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద రెస్పిరేటరీ వాల్యూమ్ అండ్ ద కెపాసిటీస్ మార్క్ ద కరెక్ట్ ఆన్సర్స్. రెస్పిరేటరీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ అడిగే క్వశ్చన్స్ మీకు నీట్ లో ఈ వైటల్, ఈ రెస్పిరేటరీ వాల్యూమ్ అండ్ లంగ్ కెపాసిటీస్ ఏవైతే, రెస్పిరేటరీ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ 1 to 2 క్వశ్చన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. అసలు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా నీకు బ్రీతింగ్ అండ్ ఎక్సర్సైజ్ నుంచి అసలుకి నీట్ లో క్వశ్చన్స్ అనేవి రావాలి. ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది, ఎందుకంటే మీకు ఇప్పుడు అంటే MBBS లో కూడా మీకు ఇది ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్ ఇది ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు రెసిడ్యూల్ టైడల్ వాల్యూమ్ ప్లస్ రెసిడ్యూల్ వాల్యూమ్ అన్నారు. కరెక్టా కాదు, ఇక్కడ ఏముండాలి, ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అనేది ఉండాలి. ఓకే, అది ఇన్స్పిరేటరీ కెపాసిటీ. నెక్స్ట్, వైటల్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టైడల్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అండ్ ద ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అన్నాడు. ఓకే, ఇదేంటి నీకు ఇది కరెక్ట్ అవుతుంది, వైటల్ కెపాసిటీ. ఓకే, నెక్స్ట్, రెసిడ్యూల్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్స్ టు వైటల్ కెపాసిటీ మైనస్ IRB అన్నారు. రెసిడ్యూల్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్స్ టు
వైటల్ కెపాసిటీ ప్లస్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఇస్ టోటల్ లంగ్ కెపాసిటీ. టోటల్ లంగ్ కెపాసిటీ నుంచి నువ్వు వైటల్ కెపాసిటీ మైనస్ చేస్తే అప్పుడు నీకు రెసిడ్యువల్ వాల్యూమ్ అనేది వస్తుంది అనమాట, టోటల్ లంగ్ కెపాసిటీ నుంచి. సో ఇది కూడా తప్పు అవుతుంది, ఇది తప్పు అవుతుంది. నెక్స్ట్ టైడల్ వాల్యూమ్ ఇస్ ఇన్స్పిరేటరీ కెపాసిటీ మైనస్ ద ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ అన్నాడు. ఇన్స్పిరేటరీ కెపాసిటీ అంటే ఏంది? ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ ప్లస్ టైడల్ వాల్యూమ్. ఓకే, ఇప్పుడు టైడల్ వాల్యూమ్ ఇస్ ఇన్స్పిరేటరీ కెపాసిటీ మైనస్ ఐఆర్వి. సో ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో 2 and 4 ఆర్ కరెక్ట్. ఆప్షన్ 2, ఆప్షన్ 4 ఆర్ కరెక్ట్, రిమైనింగ్ తప్పు. సో ఆప్షన్ బి అవుతుంది అనమాట. ఓకే, అంతే కదా. ఇన్స్పిరేటరీ కెపాసిటీ టైడల్ వాల్యూమ్ ప్లస్ రెసిడ్యువల్ వాల్యూమ్ అన్నాడు. నీకు ఇక్కడ ఏమన్నా ఐఆర్వి ఉండాలి. సో అది 1 తప్పు అవుతుంది, 1 తప్పు అవుతుంది. 1 తప్పు అవుతుంది అంటే నీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైటల్ కెపాసిటీ, ఇది కరెక్టే కదా. సో ఇది కరెక్ట్ అంటే నీకు 2 కరెక్ట్ ఉండాలి. అంటే నీకు ఆప్షన్ ప్రకారం పోతే నీకు ఆప్షన్ బి కరెక్ట్. మీరు ఇంకా చెక్ చేసుకోవాలంటే రిమైనింగ్ 3rd and 4th కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఆక్సిజన్ హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ విల్ షో రైట్ షిఫ్ట్ అంటే ఇలా ఉంది. సిగ్మాయిడ్ గ్రాఫ్ కదా, సిగ్మాయిడ్ గ్రాఫ్ అనేది ఉంది. అది రైట్ షిఫ్ట్ ఎప్పుడు చూపిస్తుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్ అని 2 మీరు వేసుకుంటే ఇక్కడికి వెళ్ళడానికి ఫ్యాక్టర్స్ ఏంటి, ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ అవడానికి ఫ్యాక్టర్స్ ఏంటి? రైట్ షిఫ్ట్ అవడానికి ఫ్యాక్టర్స్ హై PCO2, లో pH, హై టెంపరేచరు, లేకుంటే హై H+ కాన్సన్ట్రేషన్, ఇవి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్ ఇవి చూడండి ఒకసారి. హై PO2 ఉందా? లేదు. హై PO2 వచ్చేసి నీకు లెఫ్ట్ డిసోసియేట్ చేస్తుంది, కరెక్ట్. నెక్స్ట్ లో PCO2, అది కూడా లెఫ్ట్ కి డిసోసియేట్ చేస్తుంది. లో H+ కాన్సన్ట్రేషన్ ఉంటే అది కూడా లెఫ్ట్ కి. ఇది PCO2. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ మార్క్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఓకే, ఎర్త్ వామ్ లో నీకు ఎర్త్ వామ్ లో ఏముంటాయి? అండ్ ఎర్త్ వామ్ లో నీకు మాయిస్ట్ క్యూటికల్, ఎర్త్ వామ్ లో నీకు రెస్పిరేషన్ జరుగుతుంది, మాయిస్ట్ క్యూటికల్ దగ్గర జరుగుతుంది. నెక్స్ట్ ఇన్సెక్ట్స్ లో నీకు ట్రాకియాతో జరుగుతుంది. అది ఫిష్ లో ఆబ్వియస్ గా గిల్స్ ద్వారా జరుగుతుంది. బర్డ్స్ అండ్ రెప్టైల్స్ లో నీకు లంగ్స్. సో దీన్ని బట్టి ఆప్షన్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఆప్షన్ ఏ 1 అంటే ఇది ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్, ఇన్సెక్ట్స్ ట్రాకియా అంటే B4, అంటే ఇంకో ఉండేది ఇది ఒకటి ఆప్షన్. సో ఇది అవుతుంది అనమాట. ఇంకా 2 క్వశ్చన్స్ మిగిలాయి కదా దీంట్లో మనకి. అవేంటివి? ఇక్కడ మార్క్ ద ఇన్కరెక్ట్ ఇన్ కాంటెక్స్ట్ విత్ ద ఆక్సిజన్ బైండింగ్ టు హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ కి బైండ్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి? కంపల్సరీ హైయర్ పిహెచ్ అనేది ఉండకూడదు. హైయర్ పిహెచ్ ఉంటే కానీ నీకు ఆబ్వియస్ గా H+ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నట్టు, అదే తక్కువ ఉన్నట్టు. ఆబ్వియస్ గా ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ కి బైండ్ అవుతుంది. నెక్స్ట్, లో టెంపరేచర్ ఉన్నప్పుడు నీకు ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్ బైండ్ అవుతుంది. అండ్ లో PCO2 ఉన్నప్పుడు నీకు బైండ్ అవుతుంది. హైయర్ PO2 ఉంటే కంపల్సరీగా బైండ్ అవుతుంది. సో అన్ని ఆప్షన్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. సో మీరు మేబీ దీంట్లో ప్రింటింగ్ మిస్టేక్, లైక్ ఏదో ఇది లోవర్ పిహెచ్ అదే లోవర్ పిహెచ్ అన్నా, లేకుంటే ఇది హయ్యర్ టెంపరేచర్ అన్నా, లేకుంటే ఇది హయ్యర్ PCO2 అన్నా, లేకుంటే ఇది లోవర్ PO2 అన్నా ఇచ్చి ఉండాలి నాకు తెలిసి. ఓకే, సో ఇక్కడ ఇది ఆప్షన్ అయితే తప్పించాడు. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఇస్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద రెస్పిరేటరీ అన్నాడు. ఫస్ట్ వచ్చేసి ఈచ్ టెర్మినల్ బ్రాంకియల్ గివ్ రైజ్ టు నెట్వర్క్ బ్రాంకి అని ఇచ్చాడు. తర్వాత ఆల్వియోలై అనేది ఆబ్వియస్ గా హైలీ వాస్కులైజ్డ్, నో డౌట్. నెక్స్ట్, లంగ్స్ ఆర్ కవర్డ్ బై డబుల్ లేయర్డ్. అవును, ఆబ్వియస్ గా డబుల్ లేయర్డ్. ఇది లంగ్స్, హార్ట్ నీకు 2 డబుల్ లేయర్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లంగ్స్ ఆర్ కవర్డ్ బై డబుల్, అది కరెక్టే. నెక్స్ట్, ప్లూరల్ ఫ్లూయిడ్ వచ్చేసి ఆబ్వియస్ గా రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్, కరెక్టే. సో ఆప్షన్ ఏ మనకి క్లియర్ గా తెలుసుకుంది. క్లియర్ గా ఈ టెర్మినల్ బ్రాంకియే టెర్మినల్ బ్రాంకియల్స్ కి నీకు బ్రాంచెస్ ఇస్తుంది. ఓకే, ఇందాక ఫస్ట్ లో చెప్పింది అదే. ఓకే, బ్రాంకియే నీకు టెర్మినల్ బ్రాంకియల్స్ ఇస్తుంది. వీడేం ఇస్తున్నా రివర్స్ ఇచ్చాడు, టెర్మినల్ బ్రాంకియల్ గివ్ రైజ్ టు నెట్వర్క్ ఆఫ్ బ్రాంకియా. సో ఈ ఆప్షన్ ఏ. ఓకే, ఇందాక చెప్పింది కరెక్టే. ఓకే, సో ఇది మనకి బేసిక్ గా ఇక్కడ క్వశ్చన్స్ దేని మీద ఎక్కువ ఇచ్చాడు MCQs లో, లైక్ ఆక్సిజన్ అండ్ CO2 బైండింగ్ ఫ్యాక్టర్స్ మీద ఇచ్చాడు. ఫ్యాక్టర్స్ మీద లైక్ ఫ్యాక్టర్స్ ఏవేవి ఎఫెక్ట్ H+ టెంపరేచర్, CO2 కాన్సన్ట్రేషన్, O2 పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 దాని మీద ఇచ్చాడు. తర్వాత ఫంక్షన్స్ ఇచ్చాడు. తర్వాత ఈ కేస్ సినారీ ఇచ్చాడు. ఈ కేస్ సినారీ ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. ఎందుకంటే మీకు నీట్ ఎగ్జామినర్ ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. అంటే ఇలాంటి అప్లికేషన్స్ ఒకసారి మీరు అంటే ఎక్స్పోజ్ అయినట్టు ఉంటుంది కాబట్టి
కంపల్సరీ ఇలాంటివి ఇస్తాడు. ఎందుకంటే ఎన్సీఆర్టీ ఎగ్జామ్‌లో ఏదైనా క్వెషన్ ఇదే క్వెషన్ ఇచ్చినా కూడా ఇయ్యొచ్చు మీకు ఇయర్ నీట్‌లో. సో, అందుకే ఎగ్జాంపుల్ క్వెషన్స్ అనేవి సాల్వ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ క్వెషన్స్ మీరు ఎక్స్‌పోజ్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ స్పైరోమెట్రీ క్వెషన్ దాంట్లో ఇచ్చాడు. ఇది ఈ ప ఈ ఈ క్వెషన్ కూడా. ఈ మోడల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 100% క్వెషన్. నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఇందాక చెప్పాను ఆక్సిజన్, CO2, PCO2 మీద డిసోసియేషన్, అసోసియేషన్ మీద లెఫ్ట్ కర్వ్, రైట్ డీవియేషన్, లెఫ్ట్ డీవియేషన్ వాటి మీద క్వెషన్స్ అనేసి. ఇంకా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఒక మ్యాథ్స్ ఆఫ్ నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే బ్రీతింగ్ అండ్ ఎక్సర్సైజ్ నుంచి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ ఈ ఇయర్ ఒక మ్యాచింగ్ కంపల్సరీ ఇస్తాడు. ఆ తర్వాత దీని మీద లైక్ ఆక్సిజన్, హిమోగ్లోబిన్ డిసోసియేషన్ కర్వ్ కానీ లేకుంటే సరి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్. డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్. ఓకే. ఫస్ట్ టైడల్ వాల్యూమ్ అంటే టైడల్ వాల్యూమ్ వచ్చేసి ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్స్పైర్డ్ ఆర్ ఎక్స్పైర్డ్ డ్యూరింగ్ ద నార్మల్ రెస్పిరేషన్. నువ్వు నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ కాకుండా ఫోర్స్డ్ ఎక్స్ప్రెషన్ కాకుండా నార్మల్ ఎంత బ్రీత్ చేసి ఎంత బ్రీత్ అవుట్ చేస్తావు దాన్ని మేము టైడల్ వాల్యూమ్ అనేసి అంటాం అనమాట. టైడల్ వాల్యూమ్ మనం ఒకసారి బ్రీతింగ్ చేసి లేకపోతే బ్రీత్ అవుట్ చేసి ఎంత అంటే 500 ml ఫర్ వన్ బ్రీతింగ్. అదే నువ్వు 1 minute కి దీన్ని కౌంట్ చేసుకుంటే నువ్వు 12 to 16 టైమ్స్ బ్రీత్ చేస్తావు అనేసి నువ్వు యావరేజ్ గా అనుకుంటే ఈ లెక్క ప్రకారం నీకు ఎంత అవుతుందంటే 6000 నుంచి 8000 ml మనము ఎయిర్ అనేది బ్రీత్ చేస్తాం. ఓకే. దిస్ ఇస్ టైడల్ వాల్యూమ్. నెక్స్ట్ రెసిడ్యూల్ వాల్యూమ్ అంటే నువ్వు ఎంత ఫోర్స్ గా ఎక్స్పైర్ చేసినా కూడా అది బయటికి వెళ్ళదు అనమాట. ఓకే. ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ ఈస్ రిమైనింగ్ ఆఫ్టర్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్. ఫోర్స్ గా ఎక్స్పిరేషన్ చేసినప్పుడు కూడా ఎంతైతే మిగిలిపోతుందో మన లంగ్స్ లో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దాన్ని రెసిడ్యువల్ వాల్యూమ్ అంటాం. రెసిడ్యువల్ వాల్యూమ్ ఎంత ఉంటుందండి 1100 నుంచి 1200 ml వరకు. ఓకే. ఇది అసలు దీని రెసిడ్యువల్ వాల్యూమ్ ఫంక్షన్ ఏంటంటే లంగ్స్ కొలాప్స్ అవ్వకుండా చూస్తుంది. ప్రొటెక్ట్స్ లంగ్స్ ఫ్రమ్ ద కొలాప్స్ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ఆస్తమా. ఆస్తమా వచ్చేసి రెస్పిరేటరీ డిసార్డర్. ఏంటంటే ఆస్తమా ఏంటంటే ఇట్స్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ కాజింగ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ కాజ్ చేస్తుంది. తర్వాత వీజింగ్ అనేది కూడా వస్తుంది. వీజింగ్ కాజింగ్ అండ్ వీజింగ్ డ్యూ టు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్. ఓకే. బ్రాంక్యూల్స్ ఇన్ఫ్లమేట్ అవ్వడం వల్ల నీకు వీజింగ్ సౌండ్ కూడా వస్తుంది అనమాట. ఓకే. ఇంకా అంత ఇంకా మిగిలిన ఇంకా నువ్వు ఏమైనా రాయాలనుకుంటేనా ట్రాకియల్ వెజల్స్ లైక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ట్రాకియల్ వెజల్స్ ఏవైతే ఉంటాయో విల్ బి ఫ్లాట్ ఎండ్. ట్రాకియల్ ఉన్న వెజల్స్ ఏవైతే అవి ఫ్లాట్ ఎండ్ గా అవుతాయి అనమాట. ఓకే. ఆస్మా లైక్ ఇంకా స్పాజమ్ ఆఫ్ బ్రాంకియల్ అంటే ర్యాపిడ్ స్పాజమ్ అనేది నీకు చూపిస్తుంది అనమాట. అంటే సడన్ కాంట్రాక్షన్. ఆస్మా ఇస్ క్యారెక్టరైజ్డ్ బై స్పాజమ్ ఆఫ్ ద బ్రాంకియల్ మజిల్. ఓకే. టైడల్ వాల్యూమ్ అంటే నార్మల్ ఇన్స్పిరేషన్, నార్మల్ ఎక్స్ప్రెషన్ ఎంతైతే నువ్వు బ్రీత్ అవుట్ చేస్తావు. రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే నువ్వు ఎంత ఫోర్స్ గా ఎక్స్ప్రెషన్ చేసినా కూడా లంగ్ లో మిగిలిపోయే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. ఆస్తమా అంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ డ్యూ టు ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంక్యూల్స్ సరిపోతుంది. వెరీ షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ డబుల్ మెంబ్రేనస్ లేయర్ సరౌండెడ్ ద లంగ్స్. నేమ్ ఇట్ అండ్ మెన్షన్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఓకే. ఇందాకే చూసాం అది. బేసిక్గా డబుల్ మెంబ్రెయిన్ లంగ్ చుట్టూ ఉన్న డబుల్ మెంబ్రెయిన్ ఏంటి? ద డబుల్ మెంబ్రెయిన్ విచ్ సరౌండ్స్ లంగ్ ఏంటంటేనా ఆ డబుల్ మెంబ్రెయిన్ చుట్టూ ఉన్నది ఏంటి ప్లూరల్ మెంబ్రెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డబుల్ మెంబ్రెయిన్ ఏమంటే ప్లూరల్ మెంబ్రెయిన్ అంటాము. ఆ ప్లూరల్ మెంబ్రెయిన్ డబుల్ మెంబ్రెయిన్ మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ ఏమైతే ప్లూరల్ ఫ్లూయిడ్ అంటాం. దీని మెయిన్ ఫంక్షన్ అంటే రెడ్యూస్ ద ఫ్రిక్షన్ ఆన్ ద లంగ్ సర్ఫేస్ లో నీకు ఫ్రిక్షన్ ని తగ్గిస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ నేమ్ ద ప్రైమరీ సైట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ అవర్ బాడీ. ప్రైమరీ సైట్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ ఏంటంటే లంగ్స్ లో నీకు ఆల్వియోలై ఏవైతే లైక్ కంటెన్స్ హైలీ వాస్కులరైజ్డ్ ఆర్గాన్. ఎందుకంటే నీకు మోస్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ నీకు అక్కడే జరుగుతుంది కాబట్టి హైలీ వాస్కులరైజ్డ్ అనమాట అది. ఓకే. ఆల్వియోలై is the primary site of exchange of gases in our body which is highly vascularized. Next,
Cigarette smoking causes the emphysema. Give the reason. ఇందాక పైన చదివిన MCQs మాక్సిమం వస్తున్నాయి ఇక్కడ. బికాస్ సిగరెట్ స్మోకింగ్ ఏం చేస్తుందంటే డ్యామేజ్ ద ఆల్వియోలర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డ్యామేజ్ చేస్తాయి ఈ సిగరెట్ స్మోకింగ్. దానివల్ల ఏమవుతుందంటే నీకు ఆల్వియోలర్ వాల్స్ నీకు మెయిన్ గా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగేది డ్యూ టు విత్ ఇంక్రీజ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియాని ఆల్వియోలర్ ఇంక్రీజ్ చేసి నీకు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ని బాగా ఏ తప్పు అంటే ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటది. అదే ఈ ఆల్వియోలర్ వాల్స్ కి ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో నీకు దెర్ విల్ బి డిక్రీజ్డ్ రెస్పిరేటరీ సర్ఫేస్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కి నీకు రెస్పిరేటరీ సర్ఫేస్ ఏరియా తగ్గిపోతుంది, డిక్రీజ్ అయిపోద్ది. ఓకే, సో దట్ కాజెస్ ద ఎంఫైస్మా. దానివల్ల నీకు బ్రీతింగ్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది ఎంఫైస్మాలో కూడా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ సప్లైడ్ టు టిష్యూస్ త్రూ ఎవ్రీ 100 ml ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండర్ నార్మల్ ఫిజియోలాజికల్ కండిషన్? ఇది డైరెక్ట్ మీకు ఫ్యాక్ట్ బేస్డ్. సో ఎవ్రీ 100 ml ఆఫ్ ఆక్సిజన్ క్యారీస్ ద 5 ml ఆఫ్ O2. అదే ఎవ్రీ 100 ml ఆఫ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీస్ ద, సో ఎవ్రీ అంటే ఇది ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ మీకు ఇలా కూడా అడగచ్చు. ఎవ్రీ 100 ml ఆఫ్ deoxygenated blood carries 4 ml of CO2. ఓకే, CO2 వచ్చేసి 4 ml నీకు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేస్తుంది. అదే 100 ml ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసి నీకు 5 ml ఆఫ్ O2 క్యారీ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ఏ మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ అంటే 97% ఆఫ్ ఆక్సిజన్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్ బై ఆర్బీసీస్ ఇన్ ద బ్లడ్. ఇది మనకు తెలిసిందే. హౌ డస్ అంటే ఇంకా మిగిలిన పర్సెంటేజ్ ఎంత? 3%. హౌ డస్ ద రిమైనింగ్ పర్సెంటేజ్ 3% ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టెడ్? 3% వచ్చేసి నీకు ప్లాస్మా ద్వారా ట్రాన్స్పోర్ట్. ఓకే, ద రిమైనింగ్ 3% ఆఫ్ ఆక్సిజన్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ప్లాస్మా. ఓకే, నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూమ్. ఇది విఎస్ఐక్యూ కాదు, మీకు ఎంసీక్యూస్ లో కూడా రావచ్చు. ఓకే, ఎంసీక్యూస్ లో కూడా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమనేసి మీకు ఆప్షన్స్ ఇవ్వచ్చు, 4 ఆప్షన్స్. ఓకే, టైడల్ వాల్యూమ్ ఎంత? 500 ml. యూజువల్ పర్ మినిట్ తీసుకోకండి, పర్ 1 బ్రీత్ తీసుకోండి. 500 ml. రెసిడ్యూల్ వాల్యూమ్ ఎంత? 1100 నుంచి 1200 వరకు. ఇది బై హార్ట్ చేసేలా ఈ పర్టికులర్ వాల్యూమ్స్. ఇన్స్పిరేటెడ్ రిజర్వ్డ్ వాల్యూమ్ ఎంత? 2500 నుంచి 3000 ml వరకు. అంటే మన ఫోర్స్ఫుల్ గా ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఎంత వెళ్తుంది? ఎక్స్పిరేటరీ కెపాసిటీ, ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ అంటే నార్మల్ టైడల్ వాల్యూమ్ ప్లస్ మన ఫోర్స్ గా ఎక్స్ప్రెస్ చేస్తే ఎంత ఆక్సిజన్ బయట ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అది 1500, 1600. సో ఇవి తీసుకొని బేస్డ్ అరేంజ్ చేయడం. అసెండింగ్ అనేది చిన్నది, లెస్ దాన్, నెక్స్ట్ ఎక్స్పిరేటరీ కెపాసిటీ లెస్ దాన్ ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ లాస్ట్ లో వస్తుంది కదా, రెసిడ్యూల్ వాల్యూమ్ అండ్ 1, 2 తర్వాత డి, ఈ ఎక్స్పిరేటరీ కెపాసిటీ లాస్ట్ లో ఐఆర్పి. ఓకే, ఈ నెంబర్స్ గుర్తుంటే మీరు చేసేయచ్చు. నెక్స్ట్, కంప్లీట్ ద మిస్సింగ్ టర్మ్స్. ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు నువ్వు నార్మల్ అంటే నువ్వు టోటల్ అంటే ఫోర్స్ఫుల్ గా ఎంత ఇన్స్పైర్ చేస్తావు అనే దాన్ని ఇన్స్పిరేటరీ కెపాసిటీ. ఫస్ట్ నువ్వు టైడల్ వాల్యూమ్ నార్మల్ గా ఇన్స్పైర్ చేస్తావు, తర్వాత ఫోర్స్ ఇన్స్పిరేషన్ చేస్తే ఐఆర్వి వస్తుంది. సో ఇన్స్పిరేటరీ కెపాసిటీ ఈక్వల్స్ టు టైడల్ వాల్యూమ్ ప్లస్ ద ఐఆర్వి. ఇంకా దీన్ని వాల్యూమ్ లో కన్వర్ట్ చేస్తే 500 ml ప్లస్ 2500 ml ఆర్ 3000 బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్. నెక్స్ట్, డాష్ ఈజ్ ఈక్వల్స్ టైడల్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్. దీన్ని ఏమంటాం? ఎక్స్పిరేటరీ కెపాసిటీ. ఎక్స్పిరేటరీ కెపాసిటీ ఈజ్ ఈక్వల్స్ ఇన్స్పిరేటరీ కెపాసిటీ అలా ఎక్స్పిరేటరీ కెపాసిటీ కూడా అంతే. నెక్స్ట్, ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటే ఒక నార్మల్ ఎక్స్పిరేషన్ జరిగినాక అమౌంట్ ఆఫ్ ఎయిర్ దట్ ఈస్ రిమైండ్ ఆఫ్టర్ నార్మల్ ఎక్స్పిరేషన్, దాన్ని మనం ఏమంటాం అంటే ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ అంటాం. ఈఆర్బి ఎప్పుడు వెళ్తుంది? మనం ఫోర్స్ఫుల్ గా ఎక్స్పైర్ చేస్తే అప్పుడు వెళ్తుంది. ఓకే, ఇంకా రెసిడ్యువల్ వాల్యూమ్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో ఇది. నెక్స్ట్, నేమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫ్లాట్ వామ్స్ లో ఏది ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఎంటైర్ బాడీ సర్ఫేస్.
బర్డ్స్లో ఏంటి, బర్డ్స్లో అండ్ రెప్టైల్స్ మనలో అయితేనా లంగ్స్. ఫ్రాగ్లో ఏంటి, అది బయట ఉన్నప్పుడేమో లంగ్స్ అంటే పడున్నది, మళ్ళీ వాటర్లో ఉన్నప్పుడు క్యూటినస్ రెస్పిరేషన్ చేస్తుంది. అంటే లంగ్స్ ప్లస్ ద మాయిస్ట్ స్కిన్. ఓకే, నెక్స్ట్ కాక్రోచ్. కాక్రోచ్ నీకు ఎలా జరుగుతుంది అంటే ట్రాకియల్ ట్యూబ్స్తో జరుగుతుంది అనమాట కాక్రోచ్ ఇన్సెక్ట్స్లో. ఓకే, నెక్స్ట్ నేమ్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ ప్రెషర్ గ్రేడియంట్ బిట్వీన్ ద లంగ్స్ అండ్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ డ్యూరింగ్ ద నార్మల్ రెస్పిరేషన్. నీకు రెస్పిరేషన్ జరిగేటప్పుడు నీకు ఏది హెల్ప్ చేస్తుంది లైక్ ప్రెషర్ గ్రేడియంట్ క్రియేట్ చేయడానికి? ఇప్పుడు మనం చెప్పాము మనకి రెస్పిరేషన్ జరగాలంటే కంపల్సరీ మనకు ప్రెషర్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవ్వాలి. ప్రెషర్ గ్రేడియంట్ వల్ల నీకు ఆక్సిజన్ అనేది ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. సో అది ఎలా జరుగుతుంది? సో దానికి ఆన్సర్ ఏంటంటే ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ ప్రెషర్ గ్రేడియంట్ బిట్వీన్ లంగ్స్ అండ్ అట్మాస్ఫియర్ డ్యూరింగ్ ద నార్మల్ రెస్పిరేషన్ అంటే ఫస్ట్ వచ్చేసి డయాఫ్రమ్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఆఫ్ రిబ్స్, నెక్స్ట్ ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ రిబ్స్. ఇది ఎలా అంటే మీకు తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫ్రమ్ జరిగినప్పుడు నీకు థొరాసిక్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల నీకు మనకు బాయిల్స్ లా ప్రకారం ప్రెషర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అని తెలుసు. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు నీకు ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో బయట అట్మాస్ఫియర్ ప్రెషర్ తో నీకు గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఎయిర్ అనేది రష్ అవుతుంది లోపలికి. సో ఇది ప్రెషర్ గ్రేడియంట్. ఈ ప్రెషర్ గ్రేడియంట్ కి క్రియేట్ అవడానికి నీకు హెల్ప్ చేసేది ఏంటి? డయాఫ్రమ్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్, ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్. ఓకే, నెక్స్ట్ స్టేట్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ CO2 ట్రాన్స్పోర్ట్ ఇన్ ద బ్లడ్. 2 క్వశ్చన్స్ కంప్లీట్ చెప్పుకునేసి ఈ నెక్స్ట్ సెషన్ లో మిగిలిన లాంగ్ ఆన్సర్స్ అండ్ మిగిలిన షార్ట్ ఆన్సర్స్ చెప్పుకునేసి రిమైనింగ్ ఒకసారి రివిజన్ లేకుంటే మెయిన్ MCQs పార్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, స్టేట్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్. కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ఎలా జరుగుతుంది నియర్లీ అంటే మన పర్సెంటేజ్ తో పాటు క్లియర్ గా నీకు ఇన్సైట్ మెన్షన్ చేస్తారు. 20 to 25% నీకు ఆఫ్ CO2 బై రెడ్ బ్లడ్ సెల్స్. 20 to 25% అయితే 70% ఆల్మోస్ట్ 70% నీకు బై కార్బనేట్స్ అండ్ రిమైనింగ్ 7% 5% సంథింగ్ లైక్ వచ్చేసి నీకు CO2 ట్రాన్స్పోర్టేషన్ జరిగేలా అంటేనా ఇన్ ద స్టేట్ ఆఫ్ ప్లాస్మా. ఓకే, అదే ఆక్సిజన్ గురించి అయితే 97% బై RBCs. ఓకే, ఇదే స్టేట్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద బ్లడ్ అని అడిగారు. అప్పుడు 97% బై రెడ్ బ్లడ్ సెల్స్, 3% బై ద ప్లాస్మా. స్టేట్ అని అడిగారంటే ఇది రాసి సరిపోతుంది. నెక్స్ట్ కంపేర్డ్ టు ఆక్సిజన్ diffusion rate of CO2 through diffusion membrane per unit difference of partial pressure is much higher than the explained. ఓకే, నువ్వు CO2 డిఫ్యూజన్ అనేది నీకు ఆక్సిజన్ తో పోల్చుకుంటే చాలా ఫాస్ట్ గా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకు అని అడుగుతున్నాడు. దానికి ఏమైనా రీజన్ అంటేనా బేసిక్ గా అసలు ఇలా డిఫ్యూజన్ రేట్ ని ఏది డిసైడ్ చేస్తుంటే సాల్యుబిలిటీ ఫ్యాక్టర్. సాల్యుబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ డిసైడ్స్ ద డిఫ్యూజన్ రేట్. ఓకే, నీకు సాల్యుబిలిటీ రేట్ నీకు డిస్క్రైబ్ అంటే చెప్తుంది అనమాట. ఓకే, సాల్యుబిలిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ డిసైడ్స్ ద డిఫ్యూజన్ రేట్. ఓకే, అప్పుడు సాల్యుబిలిటీ ఆఫ్ CO2 ఎంత ఉంటుంది అంటే సాల్యుబిలిటీ ఆఫ్ CO2 ఈజ్ 20 to 25 times more than the 20 times more than the oxygen. ఓకే, 20 to 25 times నీకు మోర్ ఉంటుంది. సో అందుకోసమే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ వచ్చేసి నీకు CO2 కి ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ద ఆక్సిజన్. ఓకే, ఇది ఇక్కడితో చాలు. ఇంకా ఒకసారి ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూసేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రెస్పిరేషన్ ఇన్సెక్ట్స్ ఇస్ డైరెక్ట్ అన్నాం. ఎందుకంటే నీకు ట్రాకియల్ ట్యూబ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ డైరెక్ట్లీ విత్ ద హిమోసిల్ తో నీకు డైరెక్ట్ గా ఉంటుంది. ఆ తర్వాత నీకు ఎక్స్చేంజ్ విత్ ద టిష్యూస్ ఉంటుంది. అందుకే అని చెప్పాము. నెక్స్ట్ రిగార్డింగ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏది తప్పు అని అడిగాడు. రెస్పిరేటరీ అవర్ అప్పర్ రెస్పిరేటరీ
ట్రాక్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే గన ఒకసారి ఈ క్వెషన్ ఈ క్వెషన్ ఏదైతే ఇందాక నేను తప్పు చెప్పాను. ఇప్పుడే నేను నెట్‌లో చెక్ చేశాను ఒకసారి డౌట్ ఉంటే. మనం ఇది తప్పు చెప్పుకున్నాం. యాక్చువల్లీ ఏంటంటే ఆహ్, ఆక్సిజన్ CO2 అనేది నీకు డైరెక్ట్‌లీ విత్ ద ఎయిర్ ఇన్ ద ట్యూబ్స్. అంటే నీకు ట్రాకియల్ ట్యూబ్స్ ఉంటాయి కదా! ట్రాకియల్ ట్యూబ్స్ నీకు డైరెక్ట్‌గా జరుగుతదనమాట. అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి. ఈ ట్రాకియల్ ట్యూబ్స్. ఈ ట్రాకియల్ ట్యూబ్స్ నీకు ఆక్సిజన్ అండ్ ఎయిర్ ఎక్స్‌చేంజ్ అనేది డైరెక్ట్‌గా నీకు CO2 అండ్ ఆక్సిజన్ ఎక్స్‌చేంజ్ అనేది డైరెక్ట్‌గా జరిగిపోద్దనమాట. దేంతో డైరెక్ట్‌గా నీకు అట్మాస్ఫియర్‌తో ఇలా జరిగిపోద్దనమాట. సో, అందుకే డైరెక్ట్ అంటున్నాం. సో, ఇందాక ఇది చెప్పాను. ఇది ఇందాక నేను తప్పు చెప్పాను. ఓకే. ఇది రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకే. ఎందుకంటే ఇది రీజన్. లైక్ ట్రాకియల్ ట్యూబ్స్ ఇలా బయటికి ఇలా ఉంటాయి కదా! ఇలా ఉంటాయి కదా! నీకు ఆక్సిజన్, ఆ CO2 అనేది డైరెక్ట్‌గా ఈ ట్యూబ్స్ ద్వారా ఎన్విరాన్మెంట్‌తో నీకు ఈజీగా ఇలా జరిగిపోద్దనమాట. ఆక్సిజన్, CO2 అనేది ఆ ట్యూబ్స్ ద్వారా డైరెక్ట్‌గా అట్మాస్ఫియర్‌తో కాంటాక్ట్ ఉంటది. సో, ఇది మనకి డైరెక్ట్ అనమాట. సో, రెస్పిరేషన్ వచ్చేసి నీకు డైరెక్ట్‌గా ఉంటది. ఓకే. ఇది ఒక్క క్వెషనే. ఇందాక కాస్త తప్పు చెప్పాను. సో, ఇది కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రిగార్డింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ అవర్ రెస్పిరేటరీ సిస్టమ్ మార్క్ ద రాంగ్ ఎంట్రీ. అదే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వచ్చేసి నీకి రెస్పిరేటరీ మనకి 2 టైప్స్ ఉన్నాయి. లైక్ అప్పర్ అండ్ లోవర్. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్‌లో వచ్చేసి నీకు ఆహ్, ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాస్ అనేది జరుగుతుంది. ఇంకా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్‌లో నీకు ఈ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి. లైక్ హ్యూమిడిఫైయింగ్ ఎయిర్ గాని, అంటే బ్రింగింగ్ ఎయిర్ టు అవర్ బాడీ టెంపరేచర్ గాని, అంటే వార్మ్స్ అప్ ద ఎయిర్ గాని ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతుంది. ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాస్ అనేది నీకు ఎక్కడ జరుగుతుంది? లోవర్ రెస్పిరేటరీ ట్రాక్‌లో జరుగుతుంది. సో, క్లీన్స్ అప్ ఎయిర్ అనేసి నీకు తప్పు ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ పంక్చర్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ ఏమవుతుందంటేనా నీకు ఆటోమేటిక్‌గా సెసేషన్ ఆఫ్ ద బ్రీతింగ్ అనేది జరుగుతదన్నమాట. ఎందుకో చెప్పాను నీకు. అలా హోల్స్ పడడం వల్ల నీకు ఏదైతే మనకి ఆ పర్టిక్యులర్ ప్రెషర్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవ్వదన్నమాట. పర్టిక్యులర్ ప్రెషర్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవ్వకపోవడం వల్ల నీకు ఆ గ్రేడియంట్ లేకపోతే నీకు ఆటోమేటిక్‌గా బ్రీతింగ్ అనేది జరగదన్నమాట. ఎందుకంటే ఒకటే ప్రెషర్ ఉందనుకో బోత్ సైడ్స్. అప్పుడు నీకు ఎయిర్ అనేది రష్ అవ్వదు కదా! సో, సెసేషన్ ఆఫ్ బ్రీతింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ డ్యూ టు ఆన్సర్ దిస్ ఈస్ డ్యూ టు ద ఆహ్, నో ఫార్మేషన్ ఆఫ్ ప్రెషర్ గ్రేడియంట్. ఓకే. నెక్స్ట్ ఇట్ ఈస్ నోన్ దట్ కార్బన్ మోనాక్సైడ్ వచ్చేసి 200-250 టైమ్స్ మోర్ ఎఫినిటీ అనేది చూపిస్తదన్నమాట. హిమోగ్లోబిన్‌తో బైండ్ అవ్వడానికి. సో, ఆటోమేటిక్‌గా ఏమవుద్ది? హిమోగ్లోబిన్‌లో అంటే HbO2లో నుంచి నీకు O2ని రీప్లేస్ చేస్తది. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఆక్సిజన్ ట్రాన్స్‌పోర్ట్ అనేది తగ్గిపోతది. సో, అందుకిది. నెక్స్ట్ మార్క్ ద ట్రూ స్టేట్‌మెంట్. మార్క్ ద ట్రూ స్టేట్‌మెంట్‌లో నీకు ఇన్‌స్పిరేషన్ ఈస్ ద యాక్టివ్ ప్రాసెస్ వేర్ ద ఎక్స్‌ప్రెషన్ ఈస్ ద పాసివ్ ప్రాసెస్. ఓకే. ఇన్‌స్పిరేషన్ ఈస్ ద యాక్టివ్ ప్రాసెస్ వేర్ ఎక్స్‌ప్రెషన్ ఈస్ ద పాసివ్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ పర్సన్ బీట్స్ సమ్ అమౌంట్ వాల్యూమ్ బై ఫోర్స్డ్ ఇన్‌స్పిరేషన్. అంటే మనకి బేసిక్‌గా నువ్వు ఈ ఫార్ములా రాసేసుకోవాలన్నమాట. ఏమేమి మిస్ అవుతున్నాయి? ఏమేమి ఫిల్ అవుతున్నాయి? సో, ఫైనల్‌గా దాన్ని ఏమంటాం? ఓకే. అలా. నెక్స్ట్ మార్క్ ద ఇన్‌కరెక్ట్ స్టేట్‌మెంట్ రిలేటెడ్ టు ఆక్సిజన్. ఇక్కడ చెప్పాను కదా! నీకు దీంట్లో ఏదో ఒకటి తప్పు ఇచ్చినారు కాకపోతే అన్ని కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చేసారు. సో, మార్క్ ద ఇన్‌కరెక్ట్ అంటే దీంట్లో ఆన్సర్ అనేది లేదన్నమాట. లేకుంటే లోవర్ పీహెచ్ గాని, హైయర్ టెంపరేచర్ ఉంటే అవే ఆప్షన్స్ అయ్యేవి. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్‌కరెక్ట్. నీకు టెర్మినల్ బ్రాంకై నీకు బ్రాంకియల్‌గా డివైడ్ అవుతుంది. అంతేగాని బ్రాంకియల్ నుండి బ్రాంకై రాదు. నెక్స్ట్ ఆల్వియల్ అయితే హైలీ వాస్కులరైజ్డ్ మనకు తెలిసిందే. అందుకే నీకు మోర్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాస్ అనేది జరుగుతుంది ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే హైలీ వాస్కులర్ కాబట్టి ప్రైమరీ సైట్ ఫర్ ద ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఓకే. లంగ్స్ ఆర్ కవర్డ్ బై ద డబుల్ మెంబ్రేన్. అది తెలిసిందే ప్లూరల్ మెంబ్రేన్. ఆ ప్లూరల్ మెంబ్రేన్ మధ్యలో ప్లూరల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ప్లూరల్ ఫ్లూయిడ్ ఏం చేస్తది? ఆ ఫ్రిక్షన్‌ని నీకు రిడ్యూస్ చేస్తది. ఇన్సిడెన్స్ ఆఫ్ ఎంఫైసిమా ఇన్ రెస్పిరేటరీ సిగరెట్ తాగే వాళ్ళు నీకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటేనా ఆల్వియోలర్ వాల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఆల్వియోలర్ డ్యామేజ్ వాల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో నీకు రెస్పిరేటరీ సర్ఫేస్ అనేది తగ్గిపోతది. రెస్పిరేటరీ సర్ఫేస్ తగ్గిపోతే ఆటోమేటిక్‌గా నీకు రెస్పిరేషన్ అనేది సరిగ్గా జరగదు. సో, నీకు ఎంఫైసిమాలో బ్రీతింగ్ అనేది ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ రెస్పిరేటరీ ప్రాసెస్ ఇస్ రెగ్యులేటెడ్ బై సర్టెన్ స్పెషలైజేషన్ ఉంటది. దానికి కీమో సెన్సిటివ్ ఏరియా గాని, న్యూమోటాక్సిక్ సెంటర్ గురించి మీకు క్లియర్‌గా మెన్షన్ చేశారు చాప్టర్ ఎండింగ్‌లో. ఓకే. అసలు అక్కడ నీకు రెడ్యూస్ ద ఇన్‌స్పిరేషన్ డ్యూరేషన్. అంటే ఫాస్ట్‌నెస్ ఆఫ్ బ్రీతింగ్ అనేది ఏది కాజ్ చేస్తాయంటే న్యూమోటాక్సిక్ సెంటర్. ఓకే. చిన్న అప్లికేషన్‌లో కూడా ఇయొచ్చు. ఇందాకే మీకు ఎక్స్‌ప్లనేషన్ చేశా. అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఎయాలంటే లైక్ ఎ పర్సన్ మౌంటైన్ క్లైంబ్ చేస్తున్నాడు.
అప్పుడు అక్కడ పర్సన్ ఆక్సిజన్ తగ్గింది, ఆ పర్సన్ ఫాస్ట్ గా బ్రీత్ చేస్తున్నాడు, దీనికి ఏది రీజన్ అనేసి న్యూమోటాక్సిక్ సెంటర్. ఓకే, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ డిస్టర్బ్ అవుతుందో కార్బన్ హెమోగ్లోబిన్ కి, దానికి రీజన్స్ ఏంటి అని అడిగాడు. పిఓ2 అనేది ఎక్కువ ఉండాలి, పిసిఓ2 అనేది లో ఉండాలి ఆటోమేటిక్. నెక్స్ట్ ద బ్రీతింగ్ మూమెంట్ ఇస్ వచ్చేసి నీకు మూమెంట్స్ ఎయిర్ వాల్యూమ్స్ ఎస్టిమేటెడ్ బై ద స్పైరోమీటర్. నెక్స్ట్ ఇన్స్పిరేటరీ కెపాసిటీ గురించి ఇచ్చాడు, అది ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అనేసి కనుక్కోమన్నాను. నెక్స్ట్ ఆక్సి హిమోగ్లోబిన్ కర్వ్ ఇచ్చేసి రైట్ షిఫ్ట్ గురించి అడిగారు. మీకు రేపు ఇదే క్వశ్చన్ నీట్ లో లెఫ్ట్ షిఫ్ట్ గురించి అడగచ్చు. లెఫ్ట్ షిఫ్ట్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి అనేసి. సో నీకు హై పిఓటి ఉండాలి, లో పిసిఓటి ఉండాలి, హెచ్ ప్లస్ లో టెంపరేచర్ ఉండాలి, లో హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. సో అప్పుడు నీకు లెఫ్ట్ సైడ్ అనేది డిసోసియేట్ అవుతుంది. ఓకే, అంటే చెప్తున్నా ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు. క్వశ్చన్స్ ఇవే ఉంటాయి కానీ ఇవే మోడల్స్ ఉంటాయి కానీ క్వశ్చన్స్ డిఫరెంట్ గా వస్తాయి. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ డిఫైన్ టైడల్ వాల్యూమ్ అన్నాడు. టైడల్ వాల్యూమ్ అంటే నార్మల్ ఎక్స్పిరేషన్, నార్మల్ ఇన్స్పిరేషన్ లో మనం ఎంత తీసుకుంటామో దాన్ని టైడల్ వాల్యూమ్, టైడల్ వాల్యూమ్ అనేసి అంటాం. రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే ఏంటి? రెసిడ్యువల్ వాల్యూమ్ అంటే నువ్వు ఆఫ్టర్ ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ తర్వాత కూడా నాకు వాల్యూమ్ అయితే ఎయిర్ ఎంతైతే నీకు ఉంటుందో అది ఏం చేస్తుంది, కొలాప్స్ ఆఫ్ లంగ్స్ లేకుండా చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఆస్తమా. ఆస్తమా వచ్చేసి ఏంటి, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ డ్యూ టు ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకి అండ్ ద బ్రాంక్యూల్స్. డబుల్ మెంబ్రేన్ ఇందాక చెప్పుకున్నాం, ప్యూరల్ మెంబ్రేన్ ఉంటుంది, ప్యూరల్ మెంబ్రేన్ లో ప్యూరల్ ఫ్లూయిడ్ ఉంటుంది, దాని ఫంక్షన్ ఫ్రిక్షన్ దగ్గర డిక్రీస్ చేయడం. ఇది కూడా ప్రైమరీ సైడ్ ఎఫెక్ట్స్ ఇందాక చెప్పుకున్నాం, అది కూడా ఆల్వేల్, ఎందుకంటే హైలీ వాస్కులరైజ్ కాబట్టి. సిగరెట్ స్మోకింగ్ కాజెస్ ఎంపైస్మై, ఎంసీక్యూస్ లో డిస్కస్ చేసాం. ఇది ఇంపార్టెంట్. వాట్ ఈస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి 100 ml ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎంత ఆక్సిజన్ తీసుకెళ్తాయి అని అడిగాడు. ఎంత అంటే 5 ml ఆఫ్ O2. అదే 100 ml ఆఫ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎంత CO2 క్యారీ చేస్తుంది అని అడగచ్చు. సో అది 4 ml ఆఫ్ CO2. 97% నీకు ఆర్బీసీ ద్వారా నీకు ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, రిమైనింగ్ 3% ఎలా అంటే ప్లాస్మా. ఇదే క్వశ్చన్ నీకు షార్ట్ ఆన్సర్స్ లో ఇచ్చాడు, ఏమని కార్బన్ డైఆక్సైడ్ ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అంటే ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేసి. 20% కార్బన్ వినోమత్తర బైకార్బన్ 70%, రిమైనింగ్ 7% ప్లాస్మా ద్వారా నీకు ట్రావెల్ అవుతుంది, అదే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. సో ఇక్కడ నీకు టైడల్ వాల్యూమ్, రెసిడ్యువల్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్, ఎక్స్పెక్టెడ్ కెపాసిటీ ఇచ్చాడు, అరేంజ్ చేయమని. ఇదే క్వశ్చన్ నీకు ఎలా వేసింటేనా టైడల్ వాల్యూము, ఇన్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూము, ఇన్స్పిరేటరీ కెపాసిటీ, ఎక్స్పిరేటరీ రిజర్వ్డ్ వాల్యూమ్, ఎలా అయినా కాంబినేషన్ నీకు ఇవ్వచ్చు అనమాట. సో అలా అలాంటి క్వశ్చన్ బేస్డ్ ఇది కూడా మిస్సింగ్ టర్మ్స్. ఇలా అంటే నీకు ఈ కెపాసిటీ, లంగ్ కెపాసిటీస్ అండ్ రెసిడ్యువల్ వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో నీకు చాలా విధంగా ఆ క్వశ్చన్ అనేది నీకు ఫ్రేమ్ చేయొచ్చు, ఇది ఒక మోడల్. ఓకే, నెక్స్ట్ రెస్పిరేటరీ ఆర్గన్స్, ఇది బేసిక్, మీకు అనిమల్ కింగ్డమ్ చదువుంటారు కదా, అది చదువుంటే మీకు ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రెజర్ గ్రేడియంట్ క్రియేట్ అవ్వాలంటే ఏ హెల్ప్ చేయాలని అడిగాడు. ఏమేమి, డయాఫ్రమ్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్ట్, ఇంటర్నల్ ఇంటర్కోస్ట్. ఇందాక స్టేట్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ CO2 ట్రాన్స్పోర్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కంపేర్ ద ఆక్సిజన్ డిఫ్యూజన్ అండ్ CO2. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే సాల్యుబిలిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది నీకు 20 to 25 times మోర్ దాన్ ద ఆక్సిజన్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద అంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్ త్రూ మెంబ్రెయిన్ జరగడానికి నీకు రీజన్ ఏంటంటే ఇది, ఎందుకంటే 20 to 25% టైమ్స్ మోర్ అనేది నీకు ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది నేను రేపు కూడా చెప్తాను, ఏమని లైక్ రెస్పిరేటరీ కెపాసిటీస్, అదే వాల్యూమ్స్ ఏవైతుంది అక్కడ ఉంటే క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఫ్రేమ్ అవుతాయి. రిమైనింగ్ అనిమల్ కింగ్డమ్ బేసిక్స్ ఏవైతే ఉంటాయో దాని వల్ల నీకు ఇవి నేర్చుకుంటావు, ఇవి బేసిక్ రెస్పిరేటరీ ఆర్గన్స్ ఉన్న డిఫరెంట్ అనిమల్స్ గురించి అది అక్కడ నేర్చుకుంటావు. తర్వాత డిసార్డర్స్, ఎంఫైసిమా, బ్రాంకియల్ ఆస్తమా, ఇంకేమీ ఇచ్చాడు, న్యూమోనియా, సిలికోసిస్, అవన్నీ. ఓకే, ఆక్యుపేషనల్ డిసార్డర్స్ అవన్నీ. తర్వాత కేమోసెన్సిటివ్ ఇవన్నీ రేపు చెప్తాను నీకు, లైక్ ఎక్కడ నుండి క్వశ్చన్స్ ఎక్కువ ఫ్రేమ్ అవ్వచ్చు, ఇయర్ పొటెన్షియల్ ఎక్కడ నుండి క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్. అంటే ఈ క్వశ్చన్ ఒకటి ఇందాక తప్పు చెప్పాను, ఈ క్వశ్చన్ ఒకటి చూసుకోండి, ఫస్ట్ క్వశ్చన్. అండ్ మనం కాస్త ఆలోచించి ఈ క్వశ్చన్, ఎందుకంటే నా 4 ఆప్షన్స్ కరెక్ట్ అనేసరికి ఇంకొకసారి 3 to 4 times చూసాను, ఇదంతా పోతుంది మనం ఈ క్వశ్చన్. తర్వాత ఈ క్వశ్చన్ మనం స్టార్టింగ్ లోనే ఏం చెప్పేసుకున్నాము, కాకపోతే ఇంకోసారి చెక్ చేసాము ఈ క్వశ్చన్ కూడా. ఓకే, సో ఈ క్వశ్చన్ ఒకటి తప్పు చెప్పాను, మీరు కరెక్ట్ చేసుకోండి ఈ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్.